మీడియా సోదరులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల నుంచి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్తూ ఉంటే, గతంలో పరిపాలించినటువంటి ఆ పెద్ద మనిషితో పాటు ఉన్నటువంటి మంది మాగాదులంతా కూడా ఏదో ఒక రకంగా మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి. ఇప్పుడు మనం పురాణాల్లో చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయటం. ఈ చందాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నిన్ను చేత్కరించుకుంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం, మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తు అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ సరిచేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అవేదో మీ మీద కక్ష సాధింపు కాదు. వాళ్ళకిలాగా గతంలో చూసాం, కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా. జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాపం రాంబాబు గారికి. సత్యనపల్లిలో పనికి రావాలని చెప్పి సత్యనపల్లిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుడిని చేశారు. ఈయనేదో పాపం ఖాళీ కూర్చున్నాడు కదా, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడిని, అట్లానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అనే ఒక ప్రయత్నం చేస్తూ నోరుందిగా అని చెప్పి నోరేసుకుని పడదాం అనుకుంటున్నాడు.